తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే వాటి రిలీజ్లకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ చిత్రాలు ప్రేక్షకులకు పెద్దగా రీచ్ అవ్వలేదు. ఎంత గొప్ప సినిమా తీసినా సరైన థియేటర్లు దొరక్కపోతే ఆ సినిమా కిల్ అయినట్లే. అలా తెలంగాణ సినిమా కిల్ అయిందన్నది కొంత వాస్తవం. వేణు తెరకెక్కించిన బలగం సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించిందంటే కారణం కంటెంట్తో పాటు దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేయడంతోనే సాధ్యమైంది. ఇక త్వరలో ఇదే కాంబినేషన్లో ఎల్లమ్మ కూడా రాబోతుంది. ఈ సినిమాతో తెలంగాణ నేపథ్యం ఎలా ఉంటుంది అన్నది కొంతవరకు ప్రేక్షకులకు తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే వీటన్నిటికీ భిన్నంగా తెలంగాణ మనుషులు ఎంత గొప్పవాళ్ళు అన్నది హైలైట్ చేస్తూ స్టార్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ ఒక స్టోరీ రాయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తాడా, మరో డైరెక్టర్ చేస్తాడా, విజేంద్రుడే బరిలోకి దిగుతాడా అన్నదైతే క్లారిటీ లేదు. కానీ అక్కడ మనుషులు, మనస్తత్వాలు, వ్యక్తిత్వాలను ఆధారంగా చేసుకుని గొప్ప కథను రాస్తానని విజేంద్ర ప్రసాద్ అయితే తెలిపారు. ఇక్కడే తెలంగాణ ఆంధ్ర మనుషుల మధ్య సారూప్యతను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు వస్తే ఆంధ్ర ప్రజలు సోషల్ స్టేటస్ గురించి అలా వివరాలు ఆరా తీస్తారు. కానీ తెలంగాణ మనుషులు మాత్రం చాయ్ తాగుతావా, ఎట్లున్నావని ఎవరో పూర్తిగా తెలియకపోయినా అడుగుతారని, అదే వాళ్ళ గొప్పతనమని విజేంద్ర ప్రసాద్ అయితే అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ నేపథ్యంపై తప్పకుండా స్టోరీ రాస్తానన్నారు. ఇక వాళ్ళ నేపథ్యం నుంచి భిన్నమైన కథలు ఎన్నో రాయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.